పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్లో ఎందుకు పిలుస్తారో, ఎందుకు సివిల్ మ్యాటర్ ఏంటి, క్రిమినల్ మ్యాటర్ ఏంటి, మనం పోతే ఏంటి, పోకుంటే ఏంటి, బెయిల్ అంటే ఏంటి, బెయిల్ కాకుంటే ఏంటి, లేకపోతే పోలీసు వాళ్ళు ఇప్పుడు మీకు అందరికీ ఏమైనా జరిగితే మీరు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? పోలీసులు ఏమైనా జరిగితే కోర్టు. వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. ఇవాళ పోలీసులే మిమ్మల్ని దౌర్జన్యం చేశారనుకోండి, మీరు ఎక్కడికి వెళ్తారు? కోర్టు. డేవిడ్ గారు కోర్టుకి వెళ్తాం సార్. కోర్టు కన్నా ముందు ఎక్కడికి కూడా లాయర్ దగ్గర. లాయర్ కోర్టు ఒకటే కదా, దానికి ఒక ఏజెన్సీ ఉంది. దట్ ఈస్ కాల్డ్ PCA, పోలీస్ కంప్లైంట్ అథారిటీ. ఏ పోలీసు కూడా మీకు ఏమైనా దౌర్జన్యం చేసి, ఇల్లీగల్ అరెస్ట్ చేసి, ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? జీవించే హక్కు అని. జీవించే హక్కు మీకు ఉన్నప్పుడు మిమ్మల్ని ఇల్లీగల్గా అరెస్ట్ చేశారు. ఇల్లీగల్ అంటే ఏమంటారు? ఎవరు ఇల్లీగల్? అక్రమ కేసులు బనాయించి అక్రమ అరెస్ట్ చేశారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఏం చేస్తారు సార్? పోలీసు వాళ్ళు కొడతారా? లేకపోతే పోలీసు వాళ్ళు ఇద్దరు కొడతారా? దానికి ఒకటి బ్రిట్ ఉంది. బ్రిట్ WRIT బ్రిట్ అని 26/332. అది హైకోర్టులో సుప్రీం కోర్టులో వేసుకొని వీళ్ళు నన్ను ఇల్లీగల్ అరెస్ట్ చేశారు అని ఒకవేళ మీకు తెలిస్తే కైనా 6 months నుంచి 2 years వరకు పోలీస్ చేయలేదు. అది తెలుసా మీకు? ఆర్టికల్ 26 and 332 హ్యాబిస్ కార్పస్. ఎలా అది మీరు మీ యొక్క అథారిటీని సద్వినియోగం చేసుకున్నారు అని. మళ్ళా GST ఏంటి? GST ఏంటి? గూడ్స్ అండ్ సేల్స్ ట్యాక్స్. సో GST మనకు ఎడ్యుకేషన్ లోన్కి ఎంత అండి? మీరు తినే పాలకి ఎంత అండి? మీరు హోటల్లో తినే భోజనంకి ఎంత అండి? మీరు కొనే వస్తువులకు ఎంత? మీ హాస్పిటల్కి ఎంత? ఇవన్నీ మీకు తెలియకుండా వెళ్తుంది. అది పోయి డీజిల్ పెట్రోల్ ఎంత? ఇప్పుడు ఎంత తెలియదు పెట్రోల్? 110. డీజిల్ 100 రూపీ తక్కువ. కానీ 55% ఆఫ్ ద ఇది అమౌంట్ క్యాష్ అమౌంట్ అయిపోతుంది. యాక్చువల్ మనకి 55 రూపీస్, 34 రూపాయలు ఉంటుంది. 2014లో 70 రూపాయలు ఉంటుంది. అవునా? ఇప్పుడు 110 47 ఎక్కింది, 40 రూపీస్ ఎక్కింది. సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు గోల్డ్ కొన్నారా అంటే ఒక 30 years బ్యాక్ ఎంత కొన్నారు? 14,000 కొన్నారు. ఇప్పుడు ఎంత అండి? చెప్పాలి. 90,000 అండి అబౌవ్. కానీ దానికి GST ఎంత అండి? ఎడ్యుకేషన్కు మీ పిల్లలకు చదువుకు మీరు డెవలప్ అవుతారు, పిల్లలు డెవలప్ అవుతారు. ఇప్పుడు మనమందరం పార్ట్నర్లో మనమందరం ఎవరికి పని చేస్తామండి? మన ఫ్యామిలీ కొరకు. మన ఫ్యామిలీనే ఎడ్యుకేషన్లో 18% కడుతుంది. గోల్డ్ ఎంతండి?
ఎంత పర్సెంట్? 3%. 18 + 3 ఎంత అండి? అంటే గోల్డ్ ఎవరు పర్చేజ్ చేస్తారు?